హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ బ్రిక్స్ ఈ రోజు రాత్రి తన కరెన్సీని లాంచ్ చేసిందంటే ఏం జరుగుతుందో తెలుసా? బ్రిక్స్ దేశాలు కొత్త ట్రేడ్ కాంట్రాక్ట్ని సైన్ చేస్తాయి. అండ్ ఆ ట్రేడ్లో వాల్యూస్ అన్ని బ్రిక్స్ కరెన్సీ బేస్లోనే ఉంటాయి. స్లోగా డీల్స్ ఫైనలైజ్ అయ్యాక డాలర్ని వదిలేసి బ్రిక్స్ కరెన్సీని కంట్రీస్ వాడడం స్టార్ట్ చేస్తాయి. డాలర్ వాల్యూ సడన్గా ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎంటైర్ వరల్డ్ ప్యానిక్ మోడ్లోకి వెళ్తుంది. అమెరికా, బ్రిటన్ మరియు యూరోపియన్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అవుతాయి. బికాస్ బ్రిక్స్లో వరల్డ్ పాపులేషన్ 40% ఉంది. ఒక కండిషన్ వేయడానికి ఛాన్స్ ఉంది, ట్రేడ్ ఓన్లీ ఇన్ బ్రిక్స్ కరెన్సీ అని. అలాంటి సిచ్యువేషన్ వస్తే అరబ్ నేషన్స్ కూడా ఆయిల్స్ని బ్రిక్స్ కరెన్సీలోనే అమ్మాల్సి వస్తుంది. పెట్రో డాలర్ సిస్టమ్కి పెద్ద షాక్. డాలర్ డిప్రిషియేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంకో సైడ్లో బ్రిక్స్ కంట్రీస్ స్టాక్ మార్కెట్ భూమిలోకి వస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ చెప్పాడు, బ్రిక్స్ కరెన్సీ సపోర్ట్ చేసే దేశాలతో అమెరికా ట్రేడ్ స్టాప్ చేస్తుంది అని. కానీ అలా చేస్తే యుఎస్ ఎకనామీకి ఇంకేమవుతుంది? మోర్ ఫాస్టర్ క్రాష్. ఫారెక్స్ మార్కెట్లో పీపుల్ ఏం చేస్తారంటే డాలర్ అమ్మేసి గోల్డ్ కొనేస్తారు. గోల్డ్ ప్రైస్ మ్యాసివ్లీ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇంకా చాలా దేశాలు బ్రిక్స్ గ్రూప్లో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. బ్రిక్స్ కరెన్సీ అంటే అమెరికాకి బిగ్గెస్ట్ నైట్ మేర్. జస్ట్ కరెక్ట్ ప్లానింగ్ ప్లస్ గట్స్ ప్లస్ ఎగ్జిక్యూషన్ చాలు. ఇది మాత్రం డాలర్ స్టోరీ. నెక్స్ట్ రీల్లో ఇండియన్ రూపీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో సబ్స్క్రైబ్ టు నో ఎక్స్ ఛానల్.